హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్లో వచ్చేసి మిక్స్డ్ కర్రీతో పప్పు ఎలా చేయొచ్చు అనేది చూపెడుతున్నానండి. సో ముందుగా కందిపప్పు పెసరపప్పు నానబెట్టుకొని తర్వాత ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో మీ దగ్గర అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఏ వెజిటేబుల్స్ అయినా మీరు వేసుకోవచ్చండి. సో పప్పు అయితే ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నానండి. సో మీ దగ్గర ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి పప్పులో. సో నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత దొండకాయ, ఇంకా క్యాప్సికమ్, క్యారెట్ అండ్ బీట్రూట్ నేనైతే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. సో ఇలా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలండి. తర్వాత సాల్ట్ తగినంత, టేస్ట్కి సరిపోయేంత వేసుకున్నానండి. తర్వాత పసుపు, సో పప్పు ఉడికిన తర్వాత అండి దాంట్లో కొంచెం నీళ్ళైతే పోసుకొని ఇలా వచ్చేటట్టు చూసుకోండి. సో నేనైతే ఇంకా కొంచెం నీళ్ళు అయితే పోసానండి. దాంట్లో టమాటోస్ యాడ్ చేసుకున్నాను. ఏవైతే వేయించుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేశానండి, దాంట్లో యాడ్ చేశాను. అందులోనే మిర్చి పౌడర్ కూడా యాడ్ చేశానండి. మీకు సరిపడేంత మిర్చి పౌడర్ వేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ కుక్కర్లో ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాలండి. సో 10 మినిట్స్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడైతే ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తే రెడీ అండి, మిక్స్డ్ వెజిటేబుల్ పప్పు రెడీ. సో మేమైతే ఎప్పుడైతే పప్పు చారు చేసుకుంటామో అప్పుడు సో ఇలా వడియాలు కూడా చేసుకుంటామండి. సో ఇలా అన్నం పప్పు ఇలా వడియాలతో తింటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.